రైట్. అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికైతే ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ వార్త అయితే పట్టుకొచ్చిన. సోషల్ మీడియాలో బాగా తిరుగుతుంది. మీకు కూడా ఒకసారి జనాలకు కూడా తెలవాలని చెప్పేసి మహిళలకు గుడ్ న్యూస్, ఇకపై ఊరుకో వైన్స్. అరే ఊరుకో వైన్స్ అయితే మహిళలకు ఏం గుడ్ న్యూస్ బాయ్ అని చెప్పేసి నన్ను కొంతమంది తిట్టుకోవచ్చు. ఎవరికి పిచ్చి గిట్లా పట్టిందా, ఏం ఈ ఊరుకో వైన్స్ వస్తే మహిళలకు గుడ్ న్యూస్ ఎందుకు వస్తుందా అని చెప్పేసి దేనికి అసలు దీనికి అసలు ఎక్కడ సింక్ అవ్వట్లేదు, ఎందుకు ఈ బీజీ ఎందుకు పెట్టినని చెప్పేసి మీ అందరికి ఒక డౌట్ అయితే వస్తుండొచ్చు. తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన పేరిట అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు ఇకపై ఒక నూతన మద్యం పాలసీని తీసుకురాబోతుంది. అదందరికీ తెలిసే. దాని మీద తీవ్ర స్థాయిలో కసరత్తులు నడుస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఎలక్షన్ టైంలో ఇచ్చిన హామీలకు సంబంధించి 6 గ్యారంటీలకు సంబంధించి ఈరోజు అత్యంత ఎక్కువగా మోసపోయింది మహిళలే. ఎందుకంటే వాళ్లకు ఇంటికి ఎంతమంది మహిళలు ఉంటే వాళ్ళకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పేసి మహాలక్ష్మి స్కీమ్ కింద వాళ్ళని ఎంత ఊదరగొట్టారో మీ అందరం చూసినాం. తర్వాత ఇక మహిళలకు ఫ్రీ బస్ అని చెప్పేసి దానికి సంబంధించిన దాని మీద ఏ విధంగా నడుస్తుంది బయట ఇక మహిళలే ఆలోచించుకోవాల్సిన అంశం. ఆ తర్వాత విద్యార్థులకు, ముఖ్యంగా చదువుకునే విద్యార్థులకు స్కూటీలు ఇస్తాం అనేది కూడా కొన్ని మాట. ఆ తర్వాత ఇంకా కొన్ని మహిళల మహాలక్ష్మి స్కీమ్స్ చదవాలంటే ఇక ఒక పెద్ద సిట్టనే ఉంటుంది. దాని మీద మనం తర్వాత కూలంకషంగా ఒకసారి మాట్లాడదాం. మరి ఊరుకో వైన్స్ మాకేం శుభవార్త భయ్ అని చెప్పేసి మీరు నన్ను అడగవచ్చు. దాని మీదనే వస్తున్నా. అయితే ఇప్పుడు ఏం చేయబోతుందంటే తెలంగాణ ప్రభుత్వం నూతన మద్య పాలసీ నూతన మద్యం పాలసీని ప్రకటించబోతుంది అనమాట. దీని ప్రకారం ఏం చేస్తున్నారంటే ఇకపై అంటే గతంలో 2 ఏళ్ళు ఉండే 2 లక్షల రూపాయలు వైన్ షాపులు ఎట్లా అంటే జనాభా ప్రాతిపదికన వైన్స్లు ఉండే. అయితే ఇక 2 ఏళ్ళకు ఒకసారి మనం ఓపెన్ టెండర్ విధానం, 2 లక్షల రూపాయలు మనం వేస్తే 2 లక్షల రూపాయలు వేసేస్తే 2 ఇయర్స్ 2 ఏళ్ళు వైన్ షాప్ వచ్చేది. అయితే దీన్ని ఏం చేస్తున్నారంటే కొత్తగా ఇక గత ప్రభుత్వం మీద అరే మొత్తం తాగుబోతు రాజ్యం అయిపోతుంది, మద్యం పాలసీ మీద విపరీతంగా అసలు ఈరోజు తెలంగాణ అంటేనే తాగుబోతున్న తెలంగాణ అని తీసుకొచ్చిన ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మహాదాష్టికమైన అంశానికి సంబంధించిన దాంట్లో ఏంటంటే ఇప్పుడు ఈ నూతన మద్యం పాలసీ దీన్ని ఈ జనాభా ప్రాతిపదిక నుంచి ఇప్పుడు దీన్ని ఏం చేశారంటే 2 లక్షల నుంచి 3 లక్షలు పెంచబోతున్నారు. ఇక జనాభా ప్రాతిపదికన నుంచి ఊరికో వైన్స్. రైట్. ఇదంతా ఎందుకంటే ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవాలి. ఆడలేక మధ్యలో ఓడన్నట్టు ఈరోజు పొద్దున్న లేస్తే అసలు సంపదను ఎలా సృష్టించాలో మాకు తెలియదా, దగ్గర 60 ఏళ్ళు పరిపాలన చేసినాం కాంగ్రెస్ వాళ్ళమని చెప్పేసి గప్పాలు కొట్టాల్సినటువంటి ఈ కాంగ్రెస్ నాయకుల్లో దాష్టికం వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రం అత్యంత అధమస్థాయికి దిగజారినమాట వాస్తవం. చేసిన అప్పుల కంటే వచ్చిన ఆదాయంకు చేసిన అప్పులకు అసలు ఎలాంటి పొంతన కూడా ఉండే పరిస్థితి లేదు. ఈ 20 నెలల కాలంలోనే దాదాపుగా 2,20,000 కోట్ల అప్పు అయితే మనకు జరిగింది. అయితే మహిళలకు ఇచ్చిన హామీ నేపథ్యంలో రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్ల నేపథ్యంలో ఎలక్షన్లలో ఖచ్చితంగా మహిళలు ఇక మళ్ళీ పోయి ఓట్లాడితే మా ముడ్డి మించదంటారు అనుకుంటారో మరి ఏమనుకుంటారో తెలియదు. కానీ ఈ మద్యం పాలసీ ద్వారా వచ్చిన అమౌంట్ని మహిళలకు 2,500 అది కూడా ఎట్లా ఏ ప్రాతిపదికరిస్తారు, ఎట్లా రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లో మహిళల వైపు ఎట్లా ఓట్లు వేయాలి, ఆ ఓట్లు వేస్తే ఆ ఓట్లను ఎట్లా వైపు తిప్పుకోవాలని చెప్పేసి ఈ స్థానిక సంస్థల ఎలక్షన్ల ముందే నూతన మద్యం పాలసీని తీసుకొని వస్తున్నారు.
దీంట్లో వచ్చిన ఏదైతే అమౌంట్ ఉందో కొంతమంది ఇక మొత్తానికి కాకపోయినా ఊరికో 10 మందికో 5 మందికో ఈ నెలకు 2,500 రూపాయలనే చూసినావా మహిళలకు ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇది అసలు ఈ వైన్ షాప్కు ఊరికో వైన్ షాప్కు మహిళలకు ఉన్నటువంటి ప్రయత్నం. కానీ దీనివల్ల ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో యువతని కొంచెం నిర్వీర్యం జరుగుతూ ఉంది. కొంచెం గంజాయి చెడు దురలవాట్లకు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో చాలా మటుకు యువత చెడిపోతున్నమాట వాస్తవం. ఎవరైతే తెలంగాణ తాగుబోతుల తెలంగాణ అవుతుందని చెప్పేసి ఈ గగ్గోలు పెట్టినటువంటి ఈ కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గగ్గోలు పెట్టినటువంటి ఈ కాంగ్రెస్ నాయకులే ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని మరింత అధమస్థాయికి తీసుకుపోవడానికి, మరింత తాగుబోతుల రాజ్యంగా మార్చడానికి ఈ యొక్క జిమ్మికులు అయితే చేస్తూ ఉన్నారు. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నూతన మద్యం పాలసీ కనుక అమలైతే ఇలా ఊరికొక వైన్స్ ఆడ ఈ యొక్క కరతాల ఏం చేయబోతుందో ఆ తెలంగాణ రాష్ట్రాన్ని, లేకపోతే యువతని ఏ విధంగా బలి తీసుకోబోతుందో, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఇంకెంతమందిని ఈరోజు ఆరోగ్యాలని క్షీణింపజేస్తుందో అందరూ కూడా ఆలోచించాలి. కేవలం మహిళలకు ఇచ్చే అమౌంట్ కోసం, మహిళలకు ఆ 2,500 కోసం ఈరోజు రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర యువత, రాష్ట్ర ఆరోగ్యాన్ని కూడా పణంగా పెట్టేందుకు కూడా సిద్ధమవుతుంది కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఖచ్చితంగా దీని మీద మీరు అందరూ కూడా దృష్టి సారించాలి. మహిళలు ఒకసారి దీని మీద నజర్ పెట్టాలి. ఈరోజు ఎక్కడో మండల కేంద్రానికో లేకపోతే అక్కడికే పరిమితమైన వైన్సులు రేపు మన ఊరికి కూడా రాబోతున్నాయి. ఏదైతే ఈ పాలన చేతగాక, ఎక్కడ ఢిల్లీకి కప్పాలు కట్టలేక, లేకపోతే ఎక్కడనో రాష్ట్రంలో ఎలక్షన్లు అయితే ఇక్కడి నుంచి పైసలు అక్కడ తీసుకొని పోలేక ఈ కమిషన్లకు గుర్తుపడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నూతన ఈ మద్యం పాలసీ విధానం వల్ల తెలంగాణ రాష్ట్రం ఆగమవ్వడంతో పాటుగా దానివల్ల వచ్చే కమిషన్లు ఏదైతే ఉన్నాయో ఈరోజు మహిళల పేరిట మహిళలకు ఇచ్చే 2,500 కూడా అమలు చేస్తున్నామని చెప్పేసి 5 మందికో 10 మందికో ఇచ్చే దాని పేరిట తెలంగాణ రాష్ట్రాన్ని ఒక తాగుబోతుల రాష్ట్రంగా మార్చే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. తస్మాత్ జాగ్రత్త మహిళలారా. ఈరోజు ఈ నూతన మద్యం విధానం అయితే ఏదైతుందో ఈరోజు ఒక చిన్న గ్రామానికి కూడా ఈ వైన్ షాప్ ఏదైనా వచ్చేది ఉంటే మాత్రం దాన్ని ఖచ్చితంగా మీరు అడ్డుకోండి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దాష్టికాన్ని ఎక్కడికక్కడ ప్రశ్నించండి. స్థానిక సంస్థల ఎలక్షన్లో ఏదో ఒక ఇంట్లో ఉంటే ఒక ఇంటి పెద్దకో లేకపోతే ఇంకోరికో 2,500 ఇస్తాం, ఈ ఎలక్షన్లు అయిపోగానే మిగతా వాళ్ళకు కూడా ఇస్తాం 2,500 అని చెప్పేసి ఇస్తే ఇట్లాంటి కళ్ళబొల్లి మాటలను నమ్మకండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ విధానాలని, ఈ నూతన మద్యం పాలసీని ఖచ్చితంగా మీరు దాన్ని అధ్యయండి, ఏది ఎక్కడిదక్కడ ఖండించండి. ఏదో మీకు వచ్చే 2,500 కోసం ఆ ఊరి భవితవ్యాన్ని, ఆ ఊరిలో ఉన్న యువత భవితవ్యాన్ని, ఆ ఊరిలో ఉన్న ప్రజల భవితవ్యాన్ని పణంగా పెట్టకండి అని చెప్పేసి కూడా స్పష్టం చేయదలుచుకున్నాను. థ్యాంక్ యూ.